హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏం చెప్తున్నానండి, ప్రపంచంలోని తొలిసారిగా మహిళల కోసమే రాశి ఫలితాలు చెప్తున్నానండి. ఇది జనవరి 2026 చంద్ర ఆధారితమైన ప్రత్యేక రాశి ఫలితాలండి ఇవి. ఇప్పుడు మిథున రాశి వారికి ఎలా ఉందని చూద్దాం. మిథున రాశి మహిళలు ఈ జనవరిలో మీ ఆలోచనలు, సంబంధాలు, నిర్ణయాలను అంటే ఎలా ఉండాలని చంద్రప్రభ ద్వారా మారుస్తుందండి ఇది. ఆరోగ్య విషయం చూస్తే జనవరి 9న శ్వాస అంటే శ్వాసించుకోవడం, నరాల శక్తి దాంట్లో కొంచెం మీకు ప్రాబ్లం అనేది వస్తుందండి. 14వ తేదీ ముందర అంటే 13, 12, 11 ఆ ప్రాంతంలో గొంతు సమస్య కానీ జలుబు కానీ రావచ్చండి. దానికి ఏం చేయాలంటే చల్లటి పానీయాలని తాగాలండి మీరు. అంటే చల్లటి పానీయాలు ఉన్నాయి కదా, అవి గోరువెచ్చంగా పెట్టుకొని తాగాలండి. 25వ తేదీ పూర్ణచంద్రుని సమయంలో భావోద్వేగం విముక్తి అంటే ధ్యానం, శ్వాస తీసుకోవడం సాధన అనేది చాలా మంచిదండి. ధనం గురించి చెప్పాలంటే బుధగ్రహం ఆర్థిక ఆలోచనలను బలపరుస్తుంది. 18వ తేదీన ఒక మహిళ స్నేహితుల ద్వారా లాభదాయకమైన సూచన అనేది వస్తుంది. అంటే ఎవరైనా ఒక మహిళ ఫ్రెండ్ ఉంటుంది కదా, వాళ్ళ ద్వారా మీకు ఏదైనా లాభం వచ్చే మాదిరిగా ఏదైనా ఉంటుందండి. 25వ తేదీ ఒప్పందాలపై సంతకం చేయడం కొంచెం చూసుకోవాలండి. అంటే చేయకూడదు అన్నమాట. ఆ రోజు 25వ తేదీ ఏదైనా అగ్రిమెంట్ మీరు ఏదైనా రాసుకుంటారు కదా, వాటిపైన సంతకాలు అనేది ఆ రోజు చేయకూడదండి. కుటుంబం, స్నేహితుల విషయానికి వస్తే 12వ తేదీ నుండి 22వ తేదీ వరకు పాత స్నేహితులు, మహిళ బంధువులతో మళ్ళీ కలవచ్చండి. ఒక పెద్ద మహిళా బంధువు చెప్పే కథలు మీ దృష్టిని మార్చగలవు. అంటే పెద్ద మహిళా బంధం అంటే ఎవరైనా పెద్ద స్త్రీ ఉంటుంది కదా, ఆడవారు ఉంటారు కదా, వాళ్ళు చెప్పే కథల వల్ల మీ దృష్టి మార్చంటే మారుతుందండి. అంటే మనం ఇలా ఈ దారిలో నడిస్తే ఇలా వద్దు, ఈ దారిలో నడిస్తే ఇలా వద్దని మీకు ఆలోచనలు ఉంటాయి కదా, దాన్ని మీరు చూసుకోవచ్చు. పని గురించి చెప్తే పని గురించి చూద్దాం ఎలా ఉందని అంటే మీ ఆలోచనలు బాగుంటాయండి. మీడియా, విద్య, రచన, కౌన్సిలింగ్ రంగాల్లో ఉన్న మహిళలైతే మంచి అవకాశాలు అనేది వస్తాయి. 20వ తేదీన ఒక మహిళ సహచరుడు కీలక పాత్ర పోషిస్తాడండి. 27వ తేదీన కొత్త ప్రాజెక్టులు ఏదైనా చేసేదానికి అనుకూలమైన. రాజకీయాలు, విద్యను చూస్తే న్యాయం, మహిళ హక్కులు, విద్యపై ఆసక్తి అనేది పెరుగుతుంది. 15వ తేదీన ఒక చర్చ లేదా వ్యాసం మీకు ప్రేరణ ఇస్తుందండి. ఈ నెలలో మీ మాటలు చాలా బలంగా ఉంటాయి. అంటే ఏదైనా మీరు మాట్లాడితే ఆ మాటకి విలువ అనేది చాలా ఉంటుందండి, చాలా బలంగా ఉంటుంది. ఆధ్యాత్మికత 9వ తేదీ మరియు 27వ తేదీల్లో చంద్రకాంతిలో మీ ఆలోచనలు కొంచెం చూసుకోవాలండి. అంటే ఆలోచించాలన్నమాట. ఏ నిజాన్ని చెప్పాలి, ఏ మౌనాన్ని మనం చెరిపేయాలనే ప్రశ్నలు వస్తాయి. దానికి చంద్రుడు మీకు సమాధానాలు చెప్తాడండి. ఈ మిథున రాశి మహిళలు ఈ జనవరి నెలలో మీ స్పష్టత, సంబంధాలు ప్రకాశిస్తాయండి. చంద్రుని జ్ఞానం మీ మాటలకు మార్గం అనేది చూపుతుంటుంది. థ్యాంక్ యూ.